తాజాగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మాదేవికి తీవ్రమైన అస్వస్థతకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆమె చికిత్స కోసం ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. చిరంజీవి తల్లికి ఆరోగ్యం బాగోలేదనే విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసిన వెంటనే అన్ని కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకుని హుటాహుటిన హైదరాబాద్కి బయలుదేరినట్లుగా తెలుస్తున్నది. ఈ విషయం పైన అటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వార్తలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా మెగా కుటుంబం తెలియజేయాల్సి ఉన్నది. ఇక చిరంజీవి తల్లి అంజనాదేవి 5గురు సంతానం. అందులో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, మాధవి, విజయలక్ష్మి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. అందుకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. చిరంజీవి ఒకవైపు సినిమాలు, మరొక వైపు సినిమా ఇండస్ట్రీ బాధ్యతలను తీసుకోవడమే కాకుండా అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే 'విశ్వంభర' అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉండగా హీరోయిన్గా త్రిష నటిస్తుంది. ఇటీవలి కాలంలో చిరంజీవి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.